చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కూడా పెద్ద సంఖ్యలో చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. లక్ష్మీ దుర్గా. ప్రవీణ్, అయితే అంటే 4 వారాల బెయిల్ నేపథ్యంలో ఈ బెయిల్ కి సంబంధించి ఎలాంటి కండిషన్స్ అల్లు అర్జున్ కి వర్తించాయి? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో కేసులు నమోదయ్యాయి. మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ చెంచులగూడ జైలు నుంచి ఈ ఉదయం రిలీజ్ అయ్యారు. ఇక పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, అల్లు అర్జున్ అయితే ఈ ఉదయం 6:45 రిలీజ్ అయ్యారు చెంచులగూడ జైలు నుంచి. ప్రస్తుతమైన గీతా ఆర్ట్స్ కి వెళ్తున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. అప్డేట్స్ ఏంటి శ్రీహరి? లక్ష్మీ దుర్గా, అల్లు అర్జున్ అయితే మాత్రం 24 గంటల వ్యవధి గడిచే లోపే అరెస్ట్ కావడం, విడుదల అవడం అన్ని కూడా జరిగిపోయాయని చెప్పుకోవచ్చు. నిన్న 11:45 నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ నివాసానికి నేరుగా చిక్కడపల్లి పోలీసులు వెళ్లడం, అక్కడ ఆయన్ని అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి చిక్కడపల్లికి తీసుకురావడం, విచారించిన తర్వాత గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తి చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో చెంచులగూడ జైలుకు కూడా తరలించిన పరిస్థితి. సో ఈ లోపే హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. క్వాష్ పిటిషన్ అప్పటికే రిమాండ్ విధించిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి ఆయన తరపునటువంటి న్యాయవాదులు కూడా కోరారు. తర్వాత దానిపైన సుదీర్ఘమైనటువంటి వాదనలు సాగిన తర్వాత ఎటికేలకు కూడా ఆయనకు మధ్యంతర బెయిల్ అయితే మాత్రం వచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ని నిన్న రాత్రి విడుదల చేయాలనేటువంటి అంశం పైన సుదీర్ఘంగా కూడా కసరత్తు అయితే సాగింది. కానీ అనేక పరిణామాల దృష్ట్యా అప్పటికే 11 గంటలు దాటిపోయినటువంటి పరిస్థితి. అప్పటికే ఆయనకు బెయిల్ పేపర్లు చేతికి అందినటువంటి పరిస్థితుల్లో కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఉదయాన్నే విడుదల చేస్తామని చెప్పి అప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అధికారులు కూడా ఆయన్ను రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ లో ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, వారి కుమారుడు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్న తర్వాత ఈ కేసులో మొత్తం A11 గా కూడా అల్లు అర్జున్ ను జాయిన్ చేశారు. సో ఇప్పటికే మిగిలినటువంటి వారిలో కూడా 2 మంది వరకు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా అరెస్ట్ చేయడం పోలీసులు చెప్పారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే మాత్రం దేశవ్యాప్తంగా పుష్ప 2 ఏదైతే పాన్ ఇండియా లెవెల్లో ప్రస్తుతం దుమ్మురేపుతుందో అదే స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చర్చకైతే మాత్రం దారి తీసిందని చెప్పొచ్చు. నిన్న ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు మీడియాతో మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు పొలిటికల్ గా కూడా వివిధ పార్టీల వారు స్పందించినటువంటి తీరు, ఇదంతా కూడా ఒక తెలంగాణలోనే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైనటువంటి అంశంగా మారింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయాన్నే కూడా ఆయన్ను రిలీజ్ చేసి పంపడం అయితే మాత్రం జరిగింది. సో ప్రస్తుతం ఆయనకి మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రక్రియ అయితే చేశారు. సో అల్లు అర్జున్ అయితే మాత్రం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ప్రస్తుతం చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వారి నివాసం వద్ద మీడియా హడావుడి కూడా ఉంది. ఇంకొక వైపు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కూడా ప్రస్తుతం కార్యాలయం వద్దకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా ఆయన నివాసానికి వెళ్ళొచ్చు, లేదా వారు అనుకున్నటువంటి ప్రాంతానికి కూడా చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బెయిల్ కండిషన్స్ కు అనుగుణంగానే అల్లు అర్జున్ కూడా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక వైపు ఈ కేసు సంబంధించినటువంటి విచారణ అయితే మాత్రం పోలీసులు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా ఆయన్ను విచారించాలనుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి నోటీసులు ఇస్తారా
లేకపోతే ఏంటనేది కూడా చూడాలి. ఇంకోవైపు సాంకేతికంగా ప్రస్తుతం 4 వారాలు